వెన్ కమింగ్ టు నేను 15 సంవత్సరాలు నా ఎడ్యుకేషన్ కెరియర్‌లో నేను గడుపుతా. 18 సంవత్సరాలు వచ్చేసరికి నేను నా కెరియర్‌లో ఒక గ్రాడ్యుయేట్‌గా కంప్లీట్ చేసుకొని బయటకొస్తా. ఒక స్టాట్స్ ప్రకారం మేము ఇందాక చదువుతుంటే సార్ 1.5 మిలియన్ పీపుల్ గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకొస్తున్నారు ఇంజినీర్ చేసి. బట్ స్టిల్ బయటకొచ్చిన తర్వాత నేను ఏ జాబ్ చేయాలన్నా కూడా తెలీదు. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. నా కెరియర్‌కి ఏం అవసరమో నాకు తెలీదు. అలాంటి టైంలో డూ పీపుల్ కాల్ మీ ఫెయిల్యూర్ ఆర్ డూ పీపుల్ కాల్ మీ సక్సెస్‌ఫుల్? అంటే యాక్చువల్‌గా సక్సెస్ అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. ఫెయిల్యూర్ కూడా చాలా పెద్ద స్టేట్మెంట్. అది ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ కాదు. యాక్చువల్‌గా 15 ఇయర్స్ ఎడ్యుకేషన్‌లో ఉన్నారని చెప్పారు మీరు కదా! యాక్చువల్‌గా ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని స్కూల్‌కి పంపించేశారు. మంచి స్కూల్‌కి పంపించాం. మంచి ఫీజు కట్టాం. నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అన్న ఆలోచనలో పేరెంట్స్ ఉన్నారు. స్కూల్లో ఎలా ఉంది? మాకు ఇవ్వబడ్డ సిలబస్ ఇది. ఈ సిలబస్ చదివిచ్చేస్తే అయిపోతుందని వాళ్ళు సిలబస్ టీచింగ్‌లో ఉన్నారు. పిల్లవాడే ఉన్నాడు. ఈ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్‌లో మార్క్స్ రావాలి, పాస్ అవ్వాలి. ఎందుకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్ళాలి కాబట్టి. ఓవరాల్‌గా ఫోకస్ ఎక్కడ ఉందంటే లైఫ్ మీద లేదు. వీళ్ళేమో స్కూల్‌కి పంపిస్తే లైఫ్ అయిపోతుందని, వాళ్ళేమో సిలబస్ కంప్లీట్ చేస్తే అయిపోతుందని, ఇతను ఎగ్జామ్స్ పాస్ అయితే అయిపోతుందని చెప్పేసి. వీళ్ళు లైఫ్ ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉంది? లేదు. అంటే అకాడమిక్ సిలబస్‌లో ఉన్నటువంటి సిలబస్‌కి, లైఫ్‌లో ఉండబోతున్నటువంటి ఎగ్జామ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆన్ పేపర్ ఎగ్జామ్స్ వేరు, లైఫ్ ఎగ్జామ్స్ వేరు. అవును కదా! ఇప్పుడు నాకు సిలబస్ మొత్తం వచ్చు. అంటే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ నేను చేయగలుగుతాను. కానీ స్కిల్ చేతిలో ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లంబర్ ఉన్నాడు అనుకోండి. పని నేర్చుకోవాలనుకున్నాడు. ఒక సీనియర్ ప్లంబర్ దగ్గరికి వెళ్ళి పని నేర్చుకున్నాడు. ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు మీరు చెప్పండి? ప్లంబింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? వ్యక్తి డెడికేటెడ్‌గా వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఎన్ని రోజులు నేర్చుకోవచ్చు? ఒక 3 నెలలు, 6 నెలలు. ఒక 3 నెలలు నేర్చుకోవచ్చు. 3 సంవత్సరాలు నేర్చుకుంటే పర్ఫెక్ట్ కదా! అంటే ప్లంబింగ్‌లో మాస్టర్ అవుతాడు కదా! ఆ తర్వాత ఫస్ట్ మంత్ తనకి ఎర్నింగ్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఆబ్వియస్లీ ఉంటుంది. 3 మంత్స్ నేర్చుకున్నాడు అంటే తన చేతిలో ఏముంది? స్కిల్ ఉంది. స్కిల్ ఉంది. ఆ స్కిల్‌కి తగ్గట్టుగా తన క్వాలిఫికేషన్ ఏంటి? ఏమీ లేదు. ఒక ఎలక్ట్రీషియన్ అయినా కానీ, ఒక ప్లంబర్ అయినా కానీ, ఒక ఏసీ టెక్నిక్ అయినా కానీ, లేకపోతే పెయింటర్ అయినా కానీ, ఆర్కిటెక్ట్ సంథింగ్ ఏదున్నా కానీ తన దగ్గర స్కిల్ ఉంటే ఖచ్చితంగా ఇన్కమ్ ఉంది, ఎర్నింగ్ ఉంది, ఏదో చేసుకోగలుగుతాడు. ఎంప్లాయీగా కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా బతకగలుగుతున్నాడు. అది 15 సంవత్సరాలలో మనం ఏమి ఇవ్వలేకపోయాం కదా! ఎస్ ఆర్ నో? ఎవరిది తప్పు ఇక్కడ? అంటే స్కూల్ మేనేజ్మెంట్‌ది తప్పా? సిలబస్ డిజైన్‌ది తప్పా? లేక పేరెంట్స్‌ది తప్పా? అనుకుంటే ప్రతి ఒక్కరిది. కానీ యాక్చువల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ పేరెంట్స్. పేరెంట్స్ తప్ప. యాక్చువల్‌గా ఎడ్యుకేషన్‌లో ఉన్న సిలబస్‌లో చేంజెస్ రావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చేంజెస్ రావాలన్నది ఒక పాయింట్ అయితే, మరొకటిది ఆ చేంజ్ ఒకేసారి రాదు కదా! రానప్పుడు యాజ్ ఎ పేరెంట్‌గా నేనేం చేయాలి? వెయిట్ చేయాలా? అప్పుడు నా కొడుకు 40, 50 ఇయర్స్‌కి వచ్చేస్తాడు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చేంజ్ రావాలంటే. అలా కాదు. యాజ్ ఎ పేరెంట్‌గా నేనేం చేయాలంటే నా చైల్డ్‌కి ఎడ్యుకేషన్‌తో పాటు ఇంకా ఎక్స్‌ట్రా కరిక్యులంలో ఏమి స్కిల్స్ ఇవ్వచ్చు? సమ్మర్ హాలిడేస్ 2 మంత్స్ ఉంటే 2 మంత్స్‌లో అతని టైంని ఎలా యూటిలైజ్ చేయొచ్చు? ఏ స్కిల్స్ నేర్పించుకుంటూ రావచ్చు? ఒక వ్యక్తికి ఒక టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉంటే తన లైఫ్‌లో ఎప్పటికైనా ఉపయోగపడతాయి అవి. సో అసలు యాక్చువల్‌గా ఏంటంటే ఈరోజు ఎడ్యుకేషన్ కూడా కేవలం ఎగ్జామ్స్ కోసం మాత్రమే చదువు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ సార్. బీటెక్ కంప్లీట్ చేశారు. ఒక సిలబస్ నన్ను సబ్జెక్ట్ చెప్పండి, మీరు చదివిన సబ్జెక్ట్. నేను యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్. కంప్యూటర్ సైన్స్‌లో చేశారు కదా! ఆ సెమిస్టర్‌లో మీరు చదివేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివారా? ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం చదివారా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నాం. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతున్నాము. ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కోసమే చదువుతున్నాం తప్ప అసలు ఆ సిలబస్‌లో ఏముంది? అది నా లైఫ్‌కి ఎంత అవసరం అని ఎవరికి తెలుసు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఉన్నాం అసలు? కదా! అంటే యాక్చువల్ ఓవరాల్‌గా మనకు కావాల్సింది ఏంటంటే అది ఒక క్వాలిఫికేషన్ టు సే, మనం చెప్పుకోవడం కోసము క్వాలిఫికేషన్ అది. దాంతో పాటు లైఫ్ స్కిల్స్ కావాలి. దీని మీద పేరెంట్స్ ఫోకస్ చేయాలి. దీనికి చాలామంది నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీ పిల్లవాడు 7th క్లాస్‌లో ఉన్నా కానీ, 8థ్‌లో ఉన్నా, 10థ్‌లో ఉన్నా, ఇంటర్‌లో ఉన్నా, మీ పిల్లవాడిని తీసుకొచ్చి నా ముందు ఒక 1 అవర్ కూర్చోబెట్టండి అని చెప్తాను నేను. ఆ 1 అవర్ కూర్చోబెట్టడం వల్ల అసలు ఎడ్యుకేషన్ ఏంటిది? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? లైఫ్‌లో ఆలోచన విధానం ఎలా ఉండాలి? మీరు చాలాసార్లు వినుంటారు. టాపర్స్ అంత కాదు, యావరేజెస్‌గా ఉన్న వాళ్ళే చాలా సక్సెస్ అవుతుంటారని ఆలోచన కదా! సరే అలాంటప్పుడు ఎందుకు ఇతని ఫోకస్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, లైఫ్ మీద ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పిల్లవాడు స్కూల్కి పంపించడమే కాకుండా పర్సనల్ కౌన్సిలింగ్ రిగార్డింగ్ కెరీర్ ఉండాలి. ఓకే. నా దగ్గర నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ పిల్లల్ని ఎవ్రీ 6 monthsకి ఒకసారి పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుని 1-on-1 సిట్టింగ్ మీద కూర్చోబెడతారు. వాళ్ళ క్లారిటీ, ఆ క్లారిటీ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ పెరుగుతారు, వాళ్ళకి మార్క్స్ పెరుగుతాయి, వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది, స్ట్రెస్లోకి వెళ్ళరు, ఎగ్జామ్ ఫియర్ ఉండదు. ఇవన్నీ ఏంటంటే ఒక మెచ్యూరిటీ. ఈ మెచ్యూరిటీ ఏంటంటే 1-on-1 కౌన్సిలింగ్ ద్వారా ఎట్లా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, దీన్ని ఎలా అంతా తీసుకోవాలి, ఎక్కడ స్ట్రెస్ ఉండకూడదు, ఇవన్నీ కూడాను. ఒక 25 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్న అబ్బాయికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే వాడి పరిస్థితి ఏంటి? సేమ్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్లారిటీ ఇస్ పవర్, కన్ఫ్యూజన్ ఇస్ వీక్నెస్. క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే 2 సిచ్యువేషన్ వస్తుంది. ఒకటి డీప్ వర్క్ వల్ల వస్తుంది. వాట్ ఈస్ ద డీప్ వర్క్? తనతో తాను ఏకాంతంగా కూర్చొని పెన్ను పేపర్ పట్టుకొని ఒక 3-4 గంటలు కూర్చొని తన గురించి తను రాసుకోవడం, దట్ ఈస్ డీప్ వర్క్. నేనెవరు, నేనేంటి, నాకేమొచ్చు, నాకేం రాదు, నేనేం చేయగలను, నేనేం చేయలేను, నా ఫ్యూచర్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, నేను చేయాల్సిందేంటి, నా ప్యాషన్ ఏంటి, కంప్లీట్గా డీప్ వర్క్ చేయాలి. ఏ వ్యక్తి అయితే డీప్ వర్క్ చేస్తాడో తను ఊహించిన దానికన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాడు. డీప్ వర్క్ చేయనుడు అక్కడే కుట్టుకుంటూ ఉంటాడు. సెల్ఫ్ డీప్ వర్క్ చేయాలి. ఆ తర్వాత ఒక మెంటర్ కావాలి లైఫ్లో. ఎలాంటి మెంటర్షిప్ ఉండాలంటే పర్ఫెక్ట్గా తను ఊహించిన దానికన్నా బెస్ట్ వే చూపించగలిగిన మెంటర్షిప్ ఉండాలి. నేను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి మెంటర్షిప్ ఇస్తుంటాను. వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు డీప్ వర్క్ చేయమంటాను. డీప్ వర్క్ చేసిన తర్వాత కూర్చొని వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే వాళ్ళు 1, 2, 3 రాస్తారు, నేను 4th ఇస్తాను. 4th ఈజ్ ద ఫైనల్ అయి ఉంటుంది. ఏం చేయాలన్నది అది 23 years ఏజ్ అయినా 45 years ఏజ్ అయినా కానీ యాక్చువల్ డీప్ వర్క్ చేసుకోవాలి. పర్సనల్ మెంటర్ కావాలి. ఆ మెంటర్షిప్లో తీసుకున్న డిసిషన్స్ వల్ల లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సార్ కాంట్రడిక్టరీ చెప్తాను సార్ మీ స్టేట్మెంట్. ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళంటే ఇవన్నీ మనం చేయాలి. నాకు 25 ఏళ్ళు వచ్చినప్పటికి 23 ఏళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర చాలా టైం ఉంది సార్. నా ఫ్యామిలీకి ఇవ్వడానికి, లేదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడానికో నాకు చాలా టైం ఉంది. కానీ ఒకడు 21 సంవత్సరానికి నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకొని స్టార్ట్ చేస్తే వర్క్ని వాడు ఎవరికి టైం ఇస్తున్నాడు? ఈరోజు నా పరిస్థితి, నేను మా ఇంట్లో వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. రేపు పొద్దున్న నా లైఫ్లోకి వచ్చి ఒక అమ్మాయికి నేను టైం ఇస్తానో లేదో నాకు తెలియదు. ఆ భయంతో ఒక గోడ గీసుకొని బతుకుతున్నాను. మరి సక్సెస్ఫుల్ పీపుల్ వీళ్ళకి ఇది కూడా ఉంది కదా, ఈ ఫేజ్ కూడా ఉంది కదా, వీళ్ళు టైం ఇవ్వలేరు, వీళ్ళు రిలేషన్షిప్కి అసలు వాల్యూ ఇవ్వరు అని. లేదు, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్కి డెఫినేషన్ ఏంటి అన్నది మనకి తెలియాలి. సక్సెస్ఫుల్ పీపుల్ అంటే ఏంటి? 5 partsలో సక్సెస్ అవ్వాలి. ఒకటి తన పర్సనల్ లైఫ్, రెండోది తన ఫ్యామిలీ లైఫ్, మూడోది తన ప్రొఫెషనల్ లైఫ్, నాలుగోది తన సోషల్ లైఫ్, ఐదోది తన స్పిరిచువల్ లైఫ్. ఈ 5 partsని ఈక్వల్గా ప్లాన్ చేసుకుని సక్సెస్ అయితేనే సక్సెస్. ప్రొఫెషనల్గా టాప్ లెవెల్కి వెళ్ళిపోతే సక్సెస్ కాదు. తన ఫ్యామిలీ ఈక్వల్లీ ఇంపార్టెంట్, తన పర్సనల్ లైఫ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, సోషల్ లైఫ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, స్పిరిచువాలిటీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ 5 కలిస్తేనే దట్ పీస్ ఆఫ్ మైండ్ అనేది, పీస్ ఆఫ్ లైఫ్ అనేది వస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోకుండా ప్రతి వ్యక్తి తనకు అర్థమైందే కరెక్ట్ అని ముందుకు వెళ్ళిపోతున్నాడు. దట్ ఇస్ అ ప్రాబ్లం. మీరు గోల్ పెట్టుకున్నారు, గోల్ రీచ్ అయ్యే క్రమంలో మీ అదర్ పార్ట్ ఆఫ్ లైఫ్ మిస్ అవుతుంది. మీకు దేనికి ఎంత ఎట్లా టైం ఇవ్వాలి, క్వాలిటీ టైం ఎక్కడ ఎట్లా ఇచ్చుకోవాలి. ఒక్కొక్కసారి ఈ 5 విషయాల్లో ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుందేమో, మరొకసారి ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుందేమో, సోషల్ లైఫ్కి టైం ఎలా కేటాయించాలి, ఇది కంప్లీట్ ప్లాన్. ఎప్పుడైతే అదే అంటున్నాను, క్లారిటీ ఇస్ పవర్, కన్ఫ్యూజన్ ఇస్ వీక్నెస్. క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడు దేనికి ఎంత ఎలా టైం ఇవ్వాలన్నది, అప్పుడు పవర్ఫుల్గా ముందుకెళ్తాం. Do we have one person who got successful? ఇతను సక్సెస్ అయ్యి, ఇప్పుడు చూడండి, మీరు ఏదో రంగంలో సక్సెస్ అయిన వాళ్ళని మనం మీడియాలో చూస్తున్నాం, ఈవెన్ పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎక్కడైనా చూస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఉన్నారు. బిల్ గేట్స్ సక్సెస్ఫుల్ పర్సన్ కాదంటే ఎవరైనా ఏం చెప్తారు? సక్సెస్ఫుల్ పర్సన్. కానీ తన వైఫ్ విడాకులు చెల్లిపోయింది కదా, అంటే ఫ్యామిలీ లైఫ్లో ట్రామా ఉంది కదా తనకి. కాబట్టి ఇతను సక్సెస్ఫుల్ పర్సనా కాదా అన్న విషయం తన పర్సనల్గా తెలుసు. కాబట్టి ఒక విషయంలో మీరు సక్సెస్ అయిపోయినంత మాత్రం పీస్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని కాదు. పీస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడమే సక్సెస్. ఓకే, దానికి అదే అన్నా, అది పర్ఫెక్ట్ మెంటర్షిప్లో ఉండాలి. అది పర్ఫెక్ట్ మెంటర్షిప్లో ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ ఏ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలన్నా తనకుంటే ఒక మెంటర్ కావాలి. ఆ మెంటర్షిప్లోనే మనం ముందుకెళ్ళాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మీరు ఉన్న బిల్ గేట్స్ అన్నారు కాబట్టి ఎగ్జాంపుల్ నాకు ఎలాన్ మస్క్ గుర్తొచ్చాడు. ఈరోజు టాప్ పర్సన్ ఆయన దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర ప్రపంచంలో లేదు అని చెప్తాం. అలాంటి పర్సన్కి కూడా ఫ్యామిలీ లైఫ్ ఇష్యూస్ ఉన్నాయి.
అలాంటి పర్సన్కి కూడా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మెంటలీ ఐఎమ్ నాట్ పీస్గా ఉండను అని చెప్తారు. ఒక్క స్టేట్మెంట్తో మొత్తం ప్రపంచాన్ని మార్చేయగల పొటెన్షియల్ ఉన్న పర్సన్ మీరు గమనిస్తుంటారు కదా, ఎక్కడ ల్యాక్ ఉండొచ్చు అంటే మీ అబ్జర్వేషన్లో? ఫోకస్. తనకున్న సమయాన్ని కరెక్ట్గా ఎక్కడ ఎంత డివైడ్ చేయాలో, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఒక క్లారిటీ మిస్సింగ్ అయ్యి ఉండొచ్చు. ఒక చెప్పండి, ఒక 10th క్లాస్ స్టూడెంట్, ఒక 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 5 సబ్జెక్ట్స్లో తనకి 90+ మార్క్స్ వచ్చాయి. ఒక సబ్జెక్ట్లో మాత్రం 20 మార్క్సే వచ్చాయి. పాసా ఫెయిలా? 5 సబ్జెక్ట్స్లో 90+ మార్క్స్, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే ఇంకో సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్ళిపోవచ్చేమో. కానీ లైఫ్ అన్న తర్వాత లైఫ్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, వాటిని ఫోకస్ చేయాలి, చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే లైఫ్లో ఒక విషయంలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఒక విషయంలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, దాన్ని బెటర్మెంట్ చేసుకోవచ్చు. సో ప్రతి వ్యక్తికి కూడాను ఒక మెంటర్షిప్ మిస్ అయినప్పుడు ఎక్కడో దగ్గర లాస్ అనేది వస్తుంది. రియలైజేషన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 25 సార్. 25 ఇయర్స్. 20 ఇయర్స్లో ఉన్నటువంటి మీకు 25 ఇయర్స్లో ఉన్నటువంటి శివ కళ్యాణ్కి డిఫరెన్స్ ఉందా మెచ్యూరిటీలో? ఉంటుంది. ఉంటుందా ఉండదా? 5 ఇయర్స్ బిఫోర్ మెచ్యూరిటీకి ఇప్పుడు మెచ్యూరిటీ డిఫరెన్స్ ఉంటుంది. అంతెందుకు, ఇవాల్టి మెచ్యూరిటీకి రేపటి మెచ్యూరిటీకి డిఫరెన్స్ ఉంటుంది. ఈచ్ డే మనం లెర్న్ చేసుకుంటున్నాము, కొన్ని రియలైజేషన్ వస్తుంది, అవునా? సో నిన్న ఆ మెచ్యూరిటీ లేకపోవడంలో మిస్టేక్ చేస్తుంటాను, దానివల్ల ఎక్కడో దగ్గర ల్యాక్ అయి ఉంటాను. ఈరోజు దానికి ఏం చేయాల్సి ఉండేదో ఇప్పుడు అర్థమైంది. సో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా జీవితంలో ఏ వ్యక్తి కూడాను అన్ని నేర్చుకొని పోవట్లేదు, ఒక్కొక్క నేర్చుకుంటూనే ముందుకెళ్తున్నాం. చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే చాలు.